హాయ్ హలో నమస్తే. నేను మీ ఖ్వాజా మైనుద్దీన్. నవాబ్స్ కిచెన్లో ఈరోజు మేము చికెన్ 65 బిర్యానీ చేస్తున్నాం. ఎగ్జాక్ట్గా మనం ఏదైతే రెస్టారెంట్లో కూర్చొని ఆ టేస్టీ చికెన్ 65 బిర్యానీ తింటామో అదే బిర్యానీని ఎగ్జాక్ట్గా అదే ప్రాసెస్ని మనం ఈరోజు చూపించబోతున్నాం. చికెన్ 65ని కొంచెం డిఫరెంట్గా ముందుగా దాన్ని ప్రిపేర్ చేసేసుకొని చికెన్ 65 ప్రాసెస్ని చూపించాక దాంతోపాటు ఏదైతే బిర్యానీ రైస్ ప్రాసెస్ ఉంటుందో ద బెస్ట్ ప్రాసెస్ ఆఫ్ బిర్యానీ రైస్ మేకింగ్ అదే ప్రాసెస్ని ఈరోజు చూపించబోతున్నాం. వీడియోని ఫాలో అవ్వండి. చికెన్ 65 బిర్యానీ ప్రాసెస్ కోసం ముందుగానే మనం బోన్లెస్ చికెన్ని వాష్ చేసి పెట్టుకున్నాం. వాష్ చేసిన ఇదే చికెన్లో మనం ముందుగా అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేద్దాం. అద్రక్ లహసన్ కా పేస్ట్, దీంట్లోనే మనం ఉప్పు కారం పసుపు యాడ్ చేద్దాం. దీంట్లోనే మనం కొంచెం మిరియాల పొడి, ధనియాల పొడి, జీలకర్ర పొడి కూడా యాడ్ చేద్దాం. కొరియాండర్ పౌడర్, ఫైనల్లీ క్యూమిన్ పౌడర్. మసాలా పొడులన్నిటినీ యాడ్ చేశాక దీంట్లోనే మనం మంచి టేస్ట్ తీసుకురావడం కోసం నిమ్మరసం కూడా యాడ్ చేద్దాం. నిమ్మకాయ పిండిన తర్వాత ఏదైతే మసాలాలు మనం యాడ్ చేసామో అవన్నీ ముక్కలకి చక్కగా పట్టేంతవరకు మిక్స్ చేద్దాం. చికెన్ని బాగా మిక్స్ చేసిన తర్వాత ఎప్పుడైతే మసాలాలు పర్ఫెక్ట్గా అప్లై అయిపోయిన తర్వాత దీంట్లోనే మనం కొంచెం మైదా పిండి, కొంచెం కార్న్ఫ్లోర్ కూడా యాడ్ చేద్దాం. ఈ రెండు యాడ్ చేయడం వల్ల ఆ క్రిస్పీనెస్ ఏదైతే ఉందో పీసెస్కి పర్ఫెక్ట్గా పడుతుంది. చికెన్ 65 కూడా పర్ఫెక్ట్గా అవుతుంది. అందుకే వెంటనే దీంట్లో మనం కొంచెం కార్న్ఫ్లోర్, కొంచెం మైదా యాడ్ చేద్దాం. పిండి మొత్తం పీసెస్ మీద పర్ఫెక్ట్గా అప్లై అయ్యేంతవరకు కలిపేశాక దీన్నే మనం ఒక గంట పాటు మ్యారినేషన్ కోసం పక్కకు పెడదాం. తర్వాత వీటిని నూనెలో వేపుదాం.
చికెన్ 65 బిర్యానీ కోసం ఏదైతే చికెన్ని మనం మ్యారినేట్ చేసుకొని ఆయిల్లో ఫ్రై చేసి పెట్టామో నిజంగా అద్భుతంగా చాలా క్రిస్పీగా ఉన్నాయి, చాలా టేస్టీగా కూడా ఉన్నాయి. ఈ ప్రాసెస్ ఇక్కడ వరకు కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ రైస్ ప్రాసెస్ కోసం ఏదైతే మనం రెస్టారెంట్స్లో బిర్యానీ రైస్ ప్రిపేర్ చేస్తారో అదే ప్రాసెస్లో మనం బిర్యానీ రైస్ ప్రాసెస్ స్టార్ట్ చేయడం కోసం దీని మీదే ఇదే ఫ్లేమ్ మీద మనం ఇలాగా పెట్టేసి ఆ ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు దీంట్లోనే మనం బౌల్ వేడైన వెంటనే ఫస్ట్ కుకింగ్ ఆయిల్ యాడ్ చేద్దాం, దాంతోపాటు నెయ్యి కూడా యాడ్ చేద్దాం. కుకింగ్ ఆయిల్, ప్యూర్ ఘీ. ముందుగా దీంట్లో మనం గరం మసాలా యాడ్ చేద్దాం, రా స్పైసెస్, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు దీంట్లో యాడ్ చేద్దాం. జింజర్ గార్లిక్ పేస్ట్, పచ్చిమిర్చి, వీటన్నింటితో పాటు దీంట్లోనే మనం కొంచెం బిర్యానీ మసాలా కూడా యాడ్ చేద్దాం. దీంట్లోనే కొంచెం ఉప్పు కూడా యాడ్ చేద్దాం. దీంట్లోనే మనం కొంచెం నిమ్మరసం కూడా యాడ్ చేద్దాం. రైస్ చక్కగా ఒక్కొక్క మెతుకు సెపరేట్గా ఉడకడానికి, ఇంకా అతుక్కోకుండా ఉండడానికి మనం దీంట్లో లెమన్ జ్యూస్ యాడ్ చేసాం. ఒకసారి మిక్స్ చేసేసి లిడ్ క్లోజ్ చేద్దాం.
వీడియోస్ చూశాక అరే మేము స్పాన్సర్ చేయాలనుకుంటున్నామని ఒక చిన్న ఆలోచన వచ్చిన వెంటనే contact@nawabskitchen.orgకి మెయిల్ చేయండి. నేను మీతో మాట్లాడతాను. అందరం కలిసి మంచి మంచి రెసిపీస్ ప్రిపేర్ చేసి పిల్లల దాకా చేరుద్దాం. మా టీం పొద్దున్న నుంచి చాలా కష్టపడతారు. వాళ్ళందరి కోసం వాళ్ళని ఎంకరేజ్ చేయాలంటే ఒక లైక్ వేసుకోండి. మంచి మంచి వీడియోస్ కోసం ఛానల్ని ఫాలో అవ్వండి. నమస్తే.